అమెరికా అడిగింది ప్రత్యేకించి. మొన్ననే కొత్త రాయబారి వచ్చాడు. చార్జ్ తీసుకున్నాడు. అతను వాస్తవంగా చెప్పాలంటే భారత వ్యతిరేక భావజాలం ఉన్నటువంటోడే. ఇదివరకు భారత వ్యతిరేక భావజాలం ఉన్నటువంటి రాయబారిని తీసేసి కొత్త వాడిని పెట్టాడు అప్పట్లో ట్రంప్. మళ్ళీ బైడెన్ వచ్చిన తర్వాత భారత వ్యతిరేకులనే ఇక్కడ రాయబారులుగా పంపిస్తుంటారు. వాళ్ళు అమెరికా ప్రయోజనాలు ఆశించడంలో తప్పులేదు. భారత్ పట్ల వ్యతిరేకంగా ద్వేషంతో ఉన్నోళ్ళనే పెడుతుంటారు. అయితే ఇప్పుడు మళ్ళీ మరొకసారి అగ్రికల్చర్ వ్యవసాయపరమైన ఉత్పత్తులు అమెరికావి మన దేశంలో అమ్ముకునేటట్టు, పాల ఉత్పత్తులు మన దేశంలో అమ్ముకునేటట్టు, వాళ్ళకి సంబంధించినటువంటి విత్తనాలు మన దేశంలో అమ్ముకునేటట్టు అన్నటువంటి ప్రెషర్. దానికోసం అనే కదా అమెరికా ఇన్ని డ్రామాలు ఆడుతుంది. ఇటు భారత్ని పిప్పి చెయ్యాలి, వాడు బాగుపడాలి, భారత్ చెడిపోవాలి, అది వాళ్ళ కోరిక. ఎందుకు భారత్ 4వ స్థానానికి వచ్చేసింది, 3-2కి వచ్చేస్తే వాళ్ళకి పెద్ద ట్రబుల్. అది ఒక ఆస్పెక్ట్. రెండోది ఏంటంటే వెల్ సెటిల్డ్ అయిందంటే భారత్ని కంట్రోల్ చేయడం కష్టం అన్నటువంటి మరొక ఫీలింగ్. చైనా లాగా తయారైపోతుంది, చైనా కంటే స్ట్రాంగ్గా తయారైపోతుంది భారత్ అన్నది. అందుకోసం మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే నరేంద్ర మోడీ మాత్రం తిరస్కరించాడన్నటువంటిది అమెరికన్ మీడియా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి విషయం.